ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. మీ పేరులో మొదటి అక్షరం ఎస్ అని ఉంటే కనుక ఒంటరిగా రూంలోకి వెళ్లి ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చర్చించటం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ పేరులో మొదటి అక్షరం ఎస్ తో మొదలైతే కనుక మీ యొక్క మనస్తత్వాన్ని కనుక చూస్తే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను మీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ప్రతి రంగంలో కూడా వీరు విజయాన్ని సాధిస్తారు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు విశ్వాసంగా కూడా ఉంటారు. అంటే వీరిని ఎవరైనా సరే నమ్మవచ్చు. మోసం చేయటం అనేది వీరికి తెలియని విషయం అనే చెప్పుకోవచ్చు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం మీరు ఎలాంటి వారో చెబుతుంది. న్యూమరాలజీలో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ యొక్క బంధువులు కాని లేదా మిత్రులు కాని ఉంటే కూడా ఆ వ్యక్తుల భవిష్యత్తు ఏంటో, వారి స్వభావం ఏంటో మీరు ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. చూడటానికి చాలా సహజంగా అంటే న్యాచురల్ గా కనిపిస్తారు. అలాగే ఈ యొక్క వ్యక్తులు రొమాంటిక్ గా కూడా కనిపిస్తారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తులను చూడగానే ఇతర వ్యక్తులు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా ఈ వ్యక్తులు యవ్వన ప్రాయంలో ఉన్నట్లయితే కనుక అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తొందరగా ఆపోజిట్ జెండర్ వారు వీరికి అట్రాక్ట్ అవుతారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అలాగే ఈ వ్యక్తులు అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే వీరికి పట్టుదల, ఏదైనా సాధించాలి అనే తపన అధికంగా ఉంటుంది. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు అత్యంత విశ్వసనీయులు. వీరిని నమ్మి ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోరనే చెప్పుకోవాలి. అలాగే సుఖ దుఃఖాల్లో తమ ప్రియమైన వారి పక్షాన వీరు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. అంటే సమస్యలు వచ్చినప్పుడు దూరం పెట్టడం అనేది వీరికి చేతకాని పని అనే చెప్పుకోవచ్చు. తమ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, ఇలా ఎవరైనా సరే వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా వారికి అండగా నిలబడతారు. అలాగే అవసరమైనప్పుడు ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు తమ భావాలను అందరితో పంచుకోరు. అంటే ఎవరైతే వారికి ప్రియమైన వారుగా కనిపిస్తారో అటువంటి వ్యక్తులతోనే తమ భావాలను పంచుకుంటారు. ఈ అలవాటు వల్ల ఒక్కోసారి డిప్రెషన్ కి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఎవరితో ఏ విషయం పంచుకోక వీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితిలోకి కూడా వెళ్తూ ఉంటారు. అలాగే తమ కోసం ఎప్పుడూ కూడా ఈ అక్షరం కల వ్యక్తులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. అలాగే వాటిని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు కూడా. కష్టతరమైన పోరాటం ద్వారానే విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే సాధారణంగా ఎవరినీ మోసం చేయరు. జీవితంలో డబ్బు ప్రాముఖ్యత గురించి వీరికి బాగా తెలుసనే చెప్పుకోవాలి. తద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా మారతారు. అలాగే మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే డబ్బును కూడా సంపాదించగలుగుతారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను కూడా వీరు సంపాదించగలుగుతారు. అలాగే ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయటానికి ముందుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు చేస్తారు. అలాగే వారు ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు నిజాయితీకి మారుపేరనే చెప్పుకోవాలి. అందుకే ఎప్పుడూ తమ మిత్రులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు. అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులను వదిలేస్తారు. మేమేం చేయగలం అనే భావన ఉంటుంది. అలాగే మరికొంతమంది కొంతవరకు సహాయం చేసి తర్వాత వారిని వదిలేస్తారు. అంటే ఇంకా సహాయం చేయటం మా వల్ల కాదు అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు అలా కాదు. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే తమ ప్రియమైన వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుండి వారు గట్టెక్కేంత వరకు కూడా వారికి అండగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే తిరిగి వారికి పునర్జన్మను ప్రసాదిస్తారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఆకర్షణీయంగా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం చాలా ఎమోషనల్ గా అయిపోతారు. తమ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇదే వారిలో ఉండేటటువంటి వీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందుకే వారిని అర్థం చేసుకోవటం ఇతరులకు చాలా కష్టంగా కూడా మారుతుంది.
అలాగే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు వాస్తవికంగా ఉంటారు. అంటే సహజంగా ఆలోచిస్తారు. అంతేకాని వీరు ఇమాజినేషన్ లో ఉండరు. అంటే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే సహజమైన ఆలోచనలు వారికి ఉండవు, అసహజమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ఈ వ్యక్తులు అలా కాదు. ఏది జరుగుతుంది ఏది జరగదు అనే దానిపై ఖచ్చితమైన క్లారిటీ ఈ వ్యక్తులకి ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన హృదయం కలవారుగా ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి అన్నట్లుగా అస్సలు ఉండరు. అలాగే కృత్రిమంగా ఉండటం, నటించటం కూడా వీరికి అస్సలు రాదనే చెప్పుకోవాలి. అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు మంచి జీవిత భాగస్వాములుగా కూడా ఉంటారు. తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. అలాగే మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ బాధ్యతల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబ బాధ్యతలను విస్మరించరు. అలాగే తమ జీవిత భాగస్వామిని, తమ యొక్క సంతానాన్ని అమితంగా ప్రేమిస్తారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కుటుంబానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దగలిగేటటువంటి నేర్పరితనం ఈ వ్యక్తులకి ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే కష్టం వస్తే సహాయం చేసే స్వభావం కూడా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకి ఉంటుంది. అలాగే ఎవరిని మోసం చేయటం వీరికి అస్సలు తెలియదు. అలాగే డబ్బు విలువ కూడా వీరికి బాగా తెలుసనే చెప్పుకోవాలి. అలాగే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి ప్రతి రంగంలోనూ విజయం సాధించేవారుగా కూడా ఉంటారు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. సహజంగా వీరికి కోపం రాదు, కానీ కోపం వస్తే వీరిని ఆపటం చాలా కష్టమనే చెప్పుకోవాలి. కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు. అలాగే ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు స్త్రీలు కనుక అయి ఉన్నట్లయితే వారి యొక్క సంతానాన్ని క్రమశిక్షణలో తీర్చిదిద్దటం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవచ్చు. అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండటం వల్ల జీవితంలో వీరు వారి యొక్క సపోర్ట్ లేనిదే ఏదీ కూడా సాధించలేకపోతారు. ప్రతి విషయానికి కూడా జీవిత భాగస్వామిపై డిపెండ్ అవుతారు. అంటే వారి యొక్క సపోర్ట్ లేకుండా ఏ పని కూడా చేసుకోలేకపోతారు. అటువంటి మనస్తత్వం ఈ వ్యక్తులకే ఉంటుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. జీవిత భాగస్వామి సపోర్ట్ లేకుండా ఏ పనిని కూడా సాధించలేకపోతారు. అలాగే ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సాంకేతిక విద్యలో బాగా రాణించగలుగుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలను చూస్తారు. వీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారాన్ని సక్రమంగా సాగిస్తారు. అలాగే వ్యాపార జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. ఆ వ్యాపారాన్ని నిలదొక్కుకునేలాగా చేస్తారు. అటువంటి మనస్తత్వం, అటువంటి ధైర్య సాహసాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు జీవితంలో నిందలు, ఆరోపణలు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో వీరిని డిప్రెషన్లోకి కూడా ఇవి తీసుకుని వెళ్తాయి. అయినప్పటికీ వాటి నుండి బయటపడి జీవితంలో చక్కగా రాణించగలుగుతారు. అలాగే బంధువులతో, సన్నిహితులతో మాత్రం వీరికి కొన్ని విభేదాలు వస్తాయి. ఈ విభేదాలు పరిష్కరించుకోవటంలో వీరు చాకచక్యాన్ని, సమయస్ఫూర్తిని కూడా ప్రదర్శిస్తారు. అంటే బంధాలను కలుపుకోవటానికి కొన్నిసార్లు అబద్ధాలు చెప్పటానికి కూడా వెనకంజ వేయరు. ఈ విధంగా బంధాలు, అనుబంధాలపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే అందరితో కలిసి ఉండాలి అనే భావనను వీరు కలిగి ఉంటారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండటం వీరికి అస్సలు నచ్చదు. ఇటువంటి లక్షణాలు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క జీవితంలో ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీరు జీవితంలో కొన్ని సమస్యలు, ఒడిదుడుకులు, కష్టాలు చూసినప్పటికీ ఎట్టకేలకు జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. సమస్యలను అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించే సమయస్ఫూర్తి వీరికి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ సమస్యకి పరిష్కారాన్ని అన్వేషిస్తారు. అలాగే ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కుంటారు. ఈ విధంగా జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ తో దూసుకుని వెళ్తారు. శివారాధన వీరికి మేలు చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో పొందుకుంటారు. చూశారు కదండి, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది. పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.